శ్రీమన్మహాగణాధిపతి నమః. తెలుగు ఋషి టీవీ ప్రేక్షకులకు భగవద్భక్తులందరికీ కూడా వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. వారఫలాల కార్యక్రమాల్లో రెండవ రాశి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. జూన్ 28వ తారీఖు ఆదివారం నుండి జూలై 4వ తారీఖు శనివారం వరకు ఫలాలు. వృషభ రాశి వారి యొక్క ఫలాలు. ఈ వారం వృషభ రాశి వారికి స్థిరత్వం, ఆర్థిక పురోగతి, కుటుంబ సహకారం లభించే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రతి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఓర్పుతో వ్యవహరించడం చాలా మంచిది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. వ్యాపారులకు కొత్త కస్టమర్లు, లాభదాయకంగా ఒప్పందాలు లభించే సూచనలు ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో పారదర్శకత చాలా అవసరం. ఆదాయం పెరిగే అవకాశం ఉన్నది. పాత బాకీలు వసూలయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. భూమి, ఇల్లు లేదా వాహనాలు సంబంధించిన విషయాల్లో శుభవార్తలు అందవచ్చు. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గిస్తే పొదుపు పెరుగుతుంది. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు చక్కగా లభిస్తాయి. బంధువులతో ఉన్నటువంటి అపార్థాలు తొలగే అవకాశం కూడా ఉన్నది. ప్రేమ సంబంధాల్లో పరస్పర అవగాహన పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు ముందుకు సాగే అవకాశం ఉంది. వివాహం కాని వారికి మంచి సంబంధాలు వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఆహార నియమాలు పాటించడము, గొంతు, మెడ లేదా జీర్ణకోశానికి సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు రావచ్చు. జాగ్రత్తగా ఉండడం మంచిది. తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా శుభదాయకము. ప్రతి శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవిని పూజించండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని జపం చేయండి. తెల్లని పూలతో అమ్మవారిని అర్చనలు చేయండి. పేదలకు బియ్యం, పాలు లేదా తెల్లటి వస్త్రాలు దానం చేయడం శుభప్రదం. శుక్రగ్రహానికి దీపారాధన చేయడము చాలా చాలా మంచిది. ఈ వారము వృషభ రాశి వారందరికీ కూడా శుభరంగు తెలుపు లేదా ఆకుపచ్చ. శుభ సంఖ్య 6. శుభరోజు శుక్రవారం. మొత్తం మీద ఈ వారం వృషభ రాశి వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తూ ఉన్నది. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ఓర్పుతో వ్యవహరించి మహాలక్ష్మి ఆరాధన చేయడం ద్వారా మరింత ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తూ ఉన్నది. శుభం భూయా. శ్రీ గురుభ్యో నమః.